దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందేశాలు ఉంటుంది మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభమును తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈ మాటలు ఫిలిప్పీ సంఘానికి చెరసాలలో ఉంటూ పౌలు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ ఒక గొప్ప నిరీక్షణ హృదయాల్లో ఉంచుతూ తెలియజేస్తా ఉన్నాడు. మీరు దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని తెలియజేస్తా ఉన్నాడు. చాలాసార్లు ఈ చింత అనేది మానసికంగా, శారీరకంగా, అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో కృంగుదలకు, నిరాశ, నిస్పృహకు గురి చేస్తూ ఉంటుంటుంది. కాబట్టి చింత అనేది మన జీవితంలో ఒక రకమైనటువంటి ఆందోళనకు, అలాగే ఒంటరితనానికి నెట్టివేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేనిని గురించి చింతపడకుడి. మనం చింతించినప్పుడు మనం చింతించడం వల్ల ఆ సమస్యను మనం పరిష్కరించుకోలేము. కానీ ఆ సమస్యను దేవునికి అప్పగించినట్లయితే ఆ పరిస్థితి నుంచి దేవుడు మనకు లేవనెత్తుతాడు. మనకు చింతించిన ప్రతి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకోసమే యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో అంటాడు, మీరు చింతించడం వలన మీరు ఎత్తు మొరడు ఎక్కువ చేసుకోలేరు అని అంటాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటాడు. కాబట్టి మనం చింతించడం వలన ఏ విషయంలో కూడా మనం మార్చుకోలేము. కానీ ఆ చింతను దేవునికి అప్పగిస్తే ఆ పరిస్థితిని మార్చే దేవుడు మన దేవుడు. విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తామన్నాను. దేవుని వాక్యంలో ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి సంగతులు దేవుడికి మన కొరకు పొందుపరిచాడు. ఉదాహరణకు చూసినట్లయితే యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే అన్నల చేత ద్వేషించబడ్డాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. అయితే ఆ బానిసత్వంలో అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఆ స్థితి నుంచి మరొక స్థితిలోనికి నడిపించాడు దేవుడు. బానిసత్వం నుంచి పరిచర్య స్థితిలోనికి, పరిచర్య నుంచి అలాగే ఒక అధికారమైనటువంటి పరిస్థితులకి దేవుడు నడిపించాడు. ఆ ఐగుప్తులో దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఎంతో కృంగుదలకు, ఎంతో నిరాశ, నిస్పృహకు, అలాగే ఎంతో ఆందోళనకు నెట్టివేయబడాలి. కానీ దేవుని మీద ఆధారపడిన పరిస్థితిని బట్టి తన చింతంతటిని దేవుడు తొలగించి తన జీవితంలో గొప్ప నిరీక్షణ నింపినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని నిత్యము అనుభవిస్తూ తన సమస్య అంతటిని దేవునికి అప్పగిస్తూ ఆ చింత నుంచి లేవనెత్తినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. బానిసగా అమ్మివేయబడిన వ్యక్తి అక్కడ పరిచర్య చేస్తూ ఆ ఇంటంతటికీ అధికారిగా నియమించబడ్డాడు పోతిఫర్ ఇంట్లో మనం చూసినట్లయితే. కాబట్టి యోసేపు జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు. వాస్తవంగా చూసినట్లయితే తన ప్లేస్లో మనం ఉన్నట్లయితే ఎంతో చింతకు గురి కావాలి, ఎంతో వ్యాధనికి, మానసిక కృంగుదలకు, నిరాశ, నిస్పృహకు గురయ్యే పరిస్థితి. కానీ యోసేపు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిన పరిస్థితిని బట్టి దేవుని గురించి తను చింతించలేదు. తన చింత అంతా కూడా దేవుని మీద వేసినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఆ స్థితి నుంచి గొప్ప మార్పులు కలుగు చేస్తాడు తన జీవితంలో. ఆ దేశానికే అధిపతిగా చేస్తాడు దేవుడు.
కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుని మీద ఆధారపడే పరిస్థితి మీకుందా? లేకుంటే మీకున్న ప్రతికూలతను చూసి కునిగిపోతున్నారా? మీ పరిస్థితులు ఎంతమాత్రం నేను మార్చుకోలేను అని నిరాశ నిస్పృహకు గురవుతున్నారా? మీ పరిస్థితిని మార్చే దేవుడు, నీ స్థితి నుంచి లేవనెత్తే దేవుడు ఉన్నాడనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. దేన్ని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మన విన్నపములు దేవునికి తెలియజేయడం మనం అలవర్చుకుందాం. కాబట్టి మీరు ఏ విషయంలో కురుగుదలకు గురవుతున్నారో, ఏ విషయంలో నిరాశ నిస్పృహకు మీరు లోనవుతున్నారో వాటన్నిటిని దేవునికి అప్పగిద్దాం. దేవుని మీద ఆధారపడదాం. మన చింతంతటిని దేవునికి అప్పగిద్దాం. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, దేనిని గురించి చింతింపకుడి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడని పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేసినట్లుగా ఇదేనన్నా మాకు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభువా. మేము ఏ విషయంలో చింతించకుండా మా చింత యావత్తు మీ మీద వేసి ప్రభువా, తద్వారా మా పరిస్థితులన్నింటినీ మార్చి మా స్థితిగతులన్నింటినీ ప్రభువా విడుదల తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, వారి జీవితంలో ఏ విషయంలో అయితే ప్రభువా నిరాశ నిస్పృహకు గురవుతున్నారో ఆ విషయం నుంచి ప్రభువా లేవనెత్తి వారి హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపి వారు చేసే ప్రతి ప్రయత్నంలో మీ హస్తం ఉంచి తద్వారా వారి జీవితంలో గొప్ప జయమిచ్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.